స్వీయ నియంత్రణ ఉండాలి. అంటే మళ్ళీ వ్యక్తుల మీదకే వేసేసారు. మనం ఇప్పుడు దాన్ని మార్చలేము, కొత్తగా ఇంట్లో మార్చలేము అనుకోవడం తప్పండి. ఒక నిజంగా ఇప్పుడు ఆల్రెడీ స్మార్ట్ ఫోన్ ఉంది అనుకోండి, ఆ పిల్ల తప్పుదారి పడుతుంది లేకుంటే అబ్బాయి తప్పుదారి పడుతుంది, మనం ఎలా గుర్తించాలి? వాళ్ళ మూమెంట్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు ఫోన్ ఛాన్స్ దొరికితే ఫోన్ తీసుకొని చూడటం, చదువులో వెనకబడిపోవటం, ఎదురు తిరిగి మాట్లాడటం, బ్యాక్ ఆన్సరింగ్ అంటారు. ఇది బ్యాక్ ఆన్సరింగ్ ఫస్ట్ ప్రామినెంట్. బ్యాక్ ఆన్సరింగ్. ఈ బ్యాక్ ఆన్సరింగ్ పైగా ఎంత అవునన్నా కాదన్నా మన పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారు. ఇప్పుడు ఆడపిల్ల కాబట్టి మనము ఈమె బాయ్ ఫ్రెండ్ తోటి రిలేషన్షిప్లోకి వెళ్ళింది అని మాట్లాడుకుంటున్నాం. బాయ్స్ ఏం చేస్తున్నారు? మగపిల్లలు గాంజాకి అలవాటు పడుతున్నారు. 13 సంవత్సరాల నుంచే పెడ్లర్ అవతారం ఎత్తుతున్నారు మగపిల్లలు. మరి హుక్కా తీసుకుంటున్నారు, చదువు సంధ్యలో వెనకబడిపోతున్నారు. కంటిన్యూస్గా చదువులో వెనకబడిపోవటం, కంటిన్యూస్గా బ్యాక్ ఆన్సరింగ్ ఇవ్వటం, ఇంట్లో చిన్న చిన్న దొంగతనాలు చేయడం, అందరితో కుటుంబ సభ్యులందరితోటి కలవకపోవటం, ఫంక్షన్స్కి రాకపోవటం. ఇప్పుడు తల్లిదండ్రులు ఫంక్షన్కి వెళ్తున్నారు అనుకోండి, ఫంక్షన్కి రాకపోవటం అంటే సమూహాల్లో కలవటానికి ఇష్టపడకుండా ఉండటం, లోన్లీగా ఉండి 24 గంటలు అమ్మాయిలకు మెసేజ్ చేస్తున్నారు, అబ్బాయిలకు మెసేజ్ చేస్తున్నారా, ఏం చేస్తున్నారా? ఏదైనా ఫోన్తో ఎక్కువ కాలక్షేపం చేస్తున్నారు అంటే ఆ పిల్లల్ని ఖచ్చితంగా డీటాక్స్ చేయాల్సిందే. ఫోన్ టెక్నాలజీ డీటాక్స్ చేయాల్సిందే. తల్లిదండ్రులు ఇది గమనించాల్సిందే. స్కూళ్ళల్లో కూడా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి వాట్సాప్లో క్వశ్చన్ పేపర్స్ పంపించటము, వాట్సాప్లో సిలబస్లు పంపించటము తల్లిదండ్రులకి చేస్తున్నారు స్కూల్స్. ఇది కూడా మానుకోవాలి. ఇంతకుముందు చక్కగా డైరీలో రాసి పంపించేవాళ్ళు పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే. ఇప్పుడు ఫోన్లు ప్రతిదానికి. ఈ టెక్నాలజీని మంచి కోసం వాడుకోవడం మనం తప్పుపట్టలేం దాన్ని. ఇప్పుడు మంచి కోసం వాడుకుంటున్నామా చెడు కోసం వాడుకుంటున్నామా అంటే ఇచ్చి చూస్తే కదా తెలుస్తుంది అంటారు. ఇచ్చి చూశారు, నిర్వాహకం అర్థమైందిగా, ఇకనన్నా కంట్రోల్ పెట్టాలిగా. ఇప్పుడు కొన్ని దేశాలు ఉన్నాయండి, కొన్ని దేశాలు ఖచ్చితంగా నా దేశంలో పిల్లలు ఆట స్థలాల్లో ఉండాలి, క్లాస్ రూముల్లో ఉండాలి, ఈత కొలంలో ఉండాలి, నా పిల్లలు నా దేశం పిల్లలు ఫోన్లు ముట్టుకోవడానికి వీల్లేదు 16 సంవత్సరాల వరకు అని చట్టం తీసుకొచ్చింది. ఈ దేశంలో ఆ చట్టం తీసుకొస్తారా చెప్పండి? తీసుకురారు. ఎందుకంటే వీళ్ళకే కావాలి. ఈ మన అతి ఎక్కువ జనాభా ఎక్కువ మంది చూస్తేనే కదా ఫేస్బుక్ ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుందండి? ఇన్స్టాగ్రామ్ ఇన్కమ్ అదొక బిజినెస్ యాక్టివిటీగా ఉంది, అదొక కమర్షియలైజ్డ్ గా ఉంది, అన్నింటికీ అది ఉపయోగపడుతుంది. మనం దాని చెడుకనే చూడకుండా పాజిటివ్ కూడా ఉంది. సో మీకు ఆల్రెడీ లీగాలిటీ కూడా తెలుసు కాబట్టి ఇప్పుడు ఈ విషయంలో ఒక క్వశ్చన్ అడుగుతాం ఫస్ట్ ని. అసలు దీంట్లో తప్పెవరి, శివానా అమ్మాయిదా? మీరేం చెప్తారు? ఇప్పుడు మనం వయసును బట్టి వెళ్ళాలి. ఓకే, ఆ అబ్బాయిదే తప్పు అంటాను నేను. ఓకే, సో ఇప్పుడు లీగాలిటీ ప్రకారంగా శివాకి ఎటువంటి శిక్షలు పడే అవకాశం ఉంది, లేకుంటే ఆ అమ్మాయికి ఏ రకంగా చట్టం శిక్షించబోతోంది, లేకపోతే రేపు తన భవిష్యత్తు ఏంటి? తన భవిష్యత్తు ఏమి అంటే ఇప్పుడు ఆ అమ్మాయి చట్టంతో కన్ఫ్లిక్ట్ పెట్టుకున్న అమ్మాయి అంటే జువెనైల్ జస్టిస్ వస్తుంది ఇక్కడ 18 years లోపు కాబట్టి. ఈ జువెనైల్ జస్టిస్ ప్రకారం ఆ అమ్మాయిని జువెనైల్ జైలుకి పంపిస్తారు. ఆ అమ్మాయిని 2 సంవత్సరాల్లో అమ్మాయి రిలీజ్ అవుతుంది. ఈ లోపు ఆ జువెనైల్ హోమ్లో ఈ అమ్మాయి ఏ విధమైన పరివర్తన తీసుకొస్తారు అక్కడ మహానుభావులు అనే దాన్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు ఆ అమ్మాయి భవిష్యత్తు నువ్వు తెలిసి తెలియని వయసులో చేశావు, నువ్వు ఒక సెల్ ఫోన్ ఆకర్షణలో చేశావు, ఒక బాయ్ ఫ్రెండ్ ఆకర్షణలో చేశావు, నువ్వు ముమ్మాటికి నువ్వు చేసింది తప్పే. కానీ దీని నుంచి నువ్వు నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏంటి అని నేర్పే పద్ధతిలో గనక అక్కడ ఉంటే ఇప్పుడు నేరస్తులు పుట్టుకతో నేరస్తులు ఎవరూ కాదండి. చనిపోయే ఒక నేరం చేసిన తర్వాత వాళ్ళు చనిపోయేంత వరకు వాళ్ళు రియలైజ్ అవ్వాలి, నేను తప్పు చేశాను రియలైజ్ అవ్వాలి. చనిపోయేంత వరకు కూడా వాళ్ళు నేరస్తులుగానే సమాజం కానీ చట్టం కానీ గుర్తించడం కూడా తప్పే. అందుకని జరగాల్సింది ఏంటి అంటే ఈ అమ్మాయికి 2 సంవత్సరాల టైం ఉంది. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల టైంలో ఆ అమ్మాయి చక్కగా చదువుకుని ఈ కౌన్సిలింగ్ తీసుకుని థెరపీ తీసుకుని ఏదైనా ఒక తెంపరితనం ఆ అమ్మాయి దగ్గర ఉంది. నేను తప్పు చేస్తున్నానా ఒప్పు చేస్తున్నాను అనేది వేరే విషయం. నేను కావాలనుకున్నది చేస్తున్నాను, చెయ్యాలి, కావాలనుకున్నదే చెయ్యాలి, నాకు కావాలనుకున్నదే చెయ్యాలి, రెండో వాళ్ళకి నష్టమైనా పర్వాలేదు. వాళ్ళ స్నేహితులతో కూడా ఆర్టీవీ మాట్లాడింది, స్కూల్ వరకు వెళ్ళి వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా చాలా అగ్రెసివ్గా ఉంటుంది,
నాకు శివ శివ అని ప్రతిసారి శివ గురించి చెప్తుంది. శివలో ఒక అంటే నిజంగా వాళ్ళు పాపం అమ్మాయిలు కాబట్టి చెప్తున్నా నేను, శివలో ఒక ప్రభాస్ని, శివలో ఒక మహేష్ బాబును ఊహించుకొని పదే పదే శివ 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 అని శివ నామస్మరణ చేస్తూ ఎంతటికైనా సరే రేపటి నేను చాలా రిచ్ లైఫ్లో ఉంటాను, నా లైఫ్ మొత్తం వేరేగా ఉంటుంది అనే విషయంలో ఉండేది. చదువు కూడా పెద్దగా చదవకపోయేదనే విషయం ఇవన్నీ ఉంటే చదువు ఎట్లా వస్తుందండి? ఇప్పుడు ఆ అమ్మాయికి అర్థం కావాల్సింది ఏంటంటే చదువు లేకుండా ఇవన్నీ ఎలా వస్తాయి, రిచ్నెస్ ఎలా, రిచ్ లైఫ్ ఎలా వస్తుంది? ఈమె చదువు లేకుండా ఏం చేస్తుంది, ఉద్యోగం లేకుండా ఏం చేస్తుంది, ఈమె వ్యాపారం చేసి సంపాదిస్తుందా? అంటే చూడండి ఆ అమ్మాయి సైట్ ఎంత దూరం వెళ్ళిందో. ముందు చూపు లేకుండా ఆ అమ్మాయికి ఇష్టమైన విషయాల దగ్గరనే ఆగిపోయే పరిస్థితిలో ఆ అమ్మాయి మనస్తత్వం ఉంది అంటే, అగ్రెసివ్గా ఉంది అంటే, ఇవన్నీ కూడా ఆమె మానసికంగా సరిగా లేదు. ఆమె ఒక రకమైన మాటలు కూడా దొరకట్లేదు నిజానికి. నాకు ఒక రకమైన తెంపర్తనం అన్నాను చూసారా, సైకలాజికల్ బ్యాక్గ్రౌండే సరిగా లేదు. ఇప్పుడు ఇలాగే ఈ అమ్మాయి ఇలాగే ఉంటే గనక, ఈ మనస్తత్వాన్ని మార్చుకోకపోతే గనక, రేపు 18 years తర్వాత అమ్మాయి బయటకు వచ్చిన తర్వాత ఆ అమ్మాయి నేర మనస్తత్వం నుంచి పూర్తిగా బయటకు వస్తుందని నేను అనుకోను. సో 2 నెలల తర్వాత బయటకు వస్తాను, బయటికి వచ్చే లోపు ఈ 2 సంవత్సరాల్లో ఆ అమ్మాయి ఒక సంస్కరణ జరగాలి. ఆ అమ్మాయికి ఆ అమ్మాయి ఆలోచన విధానాన్ని మార్చగలిగి ఉండాలి. అంటే ఈ అమ్మాయి బ్రెయిన్ వైరింగ్ ఒకలాగా అయిపోయింది. సరే, తను బయటికి మార్పు చెందే వచ్చినా కూడా తల్లి లేదు, తండ్రి దగ్గర బంధువులు చేరదీయరు. ఎందుకంటే బికాస్ ఆల్రెడీ జరగాల్సిన నేరం జరిగిపోయింది, చాలా పెద్ద ఎత్తున తనపై ఒక ముద్ర పడింది కాబట్టి అటు తల్లి వాళ్ళు ఎవరు దగ్గర చేరదీయ అవకాశం లేదు. ఇప్పుడు శివ 7 ఏళ్ల పాటు అక్కడ అనుభవించాల్సిందే, హత్య చేశాడు కాబట్టి 7 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాల్సిందే. ఏంటి తన పరిస్థితి ఏంటి మరి? తన మెంటల్ స్టేటస్ ఇంకా ఎలా మారిపోతుంది? అందుకే చెప్తున్నా, ఈ 2 సంవత్సరాల లోపల ఆ అమ్మాయికి జరగాల్సిన రిపేర్ జరగాలి. ఆ అమ్మాయి మైండ్కి రిపేర్ జరగాలి. ఆ అమ్మాయి మైండ్కి రిపేర్ జరగకపోతే కనుక తను స్వేచ్ఛా జీవితంలోకి వచ్చింది అంటే మరిన్ని నేరాలు జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒకసారి నిందితులుగా పోలీస్ స్టేషన్కి, ఒకసారి కోర్టులకి వెళ్ళిన తర్వాత ఇది చాలా మామూలు అనిపిస్తుంది. అందుకని భయం అనిపిస్తుంది. అందుకని ఈ అమ్మాయి పూర్తిగా మానసిక విశ్లేషకుల పర్యవేక్షణలో ఉండాలంటే సైకాలజిస్టులు ఈ అమ్మాయి సైకాలజీ ఏంటి అనేది చూడాలి. ఆ సైకాలజీని మార్చాల్సిన అవసరం ఉంది. ఈ అమ్మాయికి మానసిక చికిత్స జరగాలి. అది మందుల ద్వారా జరుగుతుందా లేకపోతే థెరపీస్ ద్వారా జరుగుతుందా అనేది వేరే విషయం. కానీ ఈ అమ్మాయి మటుకు ఖచ్చితంగా ఒక మానసిక అవసరంలో ఉంది, మానసిక చికిత్స అవసరంలో ఉంది. శివ అయినా అంతే, ఆయనకు కనీసం ఇప్పుడు ఒక్కడే కాకుండా శివ తమ్ముడిని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి బలి చేశాడు. ఏది ఏమైనా ఇప్పుడు ఆ అబ్బాయి నాకు తెలిసి ఇంకొక సంవత్సరం 6 నెలల్లో మేజర్ అవుతాడు. శివ తమ్ముడు. మరి ఆ శివ తమ్ముడికి కూడా ఈ అమ్మాయికి ఎంతైతే మనం అనుకున్నామో ఆ అబ్బాయికి కూడా అంత జరగాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనప్పటికీ ఆ అబ్బాయి మనస్తత్వాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అన్నతో కలిసి అన్న పిలవగానే వచ్చి ఒక హత్య చేయడానికి సహకరించాడు అని అంటే ఆ అబ్బాయి మానసిక స్థితి